శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు. అక్క హమాదేవి హుండీల ద్వారా 5,99,46,530 రూపాయలు మరియు అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా 14,75,550 రూపాయలు, మొత్తం 6,14,22,180 రూపాయలు లభించాయి. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో భక్తులు సమర్పించడం జరిగింది. అదేవిధంగా అన్నదానం హుండీ రాబడి ఈ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ నుంచి సమర్పించడం, అలాగే ఈ హుండీలో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 10 కేజీల 160 గ్రాముల వెండి, అదేవిధంగా 1116 US డాలర్లు, 330 UAE దిరమ్స్, 100 UK పౌండ్స్, 40 ఆస్ట్రేలియా డాలర్స్, 22 మలేషియా రింగిట్స్, 20 కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్స్, 10 ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నడుమ ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు తెలిపారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు. అక్క హమాదేవి హుండీల ద్వారా 5,99,46,530 రూపాయలు మరియు అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా 14,75,550 రూపాయలు, మొత్తం 6,14,22,180 రూపాయలు లభించాయి. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో భక్తులు సమర్పించడం జరిగింది. అదేవిధంగా అన్నదానం హుండీ రాబడి ఈ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ నుంచి సమర్పించడం, అలాగే ఈ హుండీలో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 10 కేజీల 160 గ్రాముల వెండి, అదేవిధంగా 1116 US డాలర్లు, 330 UAE దిరమ్స్, 100 UK పౌండ్స్, 40 ఆస్ట్రేలియా డాలర్స్, 22 మలేషియా రింగిట్స్, 20 కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్స్, 10 ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నడుమ ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజు తెలిపారు.